దినమంతట్లో పాటల్లో మా తండ్రి మీరు మాతో ఉన్నారు, సహాయం చేశారు, బలపరిచారు. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మా ప్రభువా మరొక్క మారు మా తండ్రి నీ సిలువను చూస్తూ నీ వాక్యపు వెలుగులో మా తండ్రి ముందుకు వెళ్ళాలని మా తండ్రి మేము చేస్తున్న ప్రయత్నంలో నీ చేయి పట్టి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ జీవవాక్యాన్ని మా తండ్రి వెతబోతున్నా మా ప్రభువా నీ కుమార్తె మా సోదరి రత్నకుమార్ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం. నీ దాసురాల్ని మా తండ్రి నీ జ్ఞానంతో నీ ఆత్మతో నించండి. మా ప్రభువా నీ దాసురాలు ధ్యానం మా తండ్రి మాకు దీవెనకరంగా ఉండాలని మా తండ్రి మమ్మల్ని అందరినీ మా ప్రభువా నీ ఆత్మశక్తితో బలపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. అజేత మనల్ని దైవ స్తుతిలో నడిపిస్తుంది. హలో, ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, ప్రభువా నిన్ను నమ్మి. గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండా, ప్రతి మాట కెల్లవారు పరభావమెంచుచుండా, ప్రతి మాట కెల్లవారు పరభావమెంచుచుండా, ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, ప్రభువా నిన్ను నమ్మి. నేనెందు పోదుమన్నా గమనించుచుండువారు, నా వెంట పోచియుండి నన్ను ప్రభువా నా పక్క నుండి నన్ను తప్పించినావు, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు, ప్రభువా నిన్ను నమ్మి. పగబూని వారు నన్ను హతమార్చుచున్నా, మరణంబు నుండి నన్ను కడువింతరీతిగాను, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు,
నన్ను తప్పించినావు ప్రభువా నిన్ను నమ్మి జీవాంపు వేకునైనా నీ సన్నిధానమందు నీ సంచరించునట్లు నీ జారిపోకుండా ప్రభువా ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు ప్రభువా నిన్ను నమ్మి నన్నాదుకోంటి నీవు నన్నాదరించినావు కొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవు ఎన్నాళ్ళు బ్రతికియున్నా నిన్నే సేవింతు దేవా ఎన్నాళ్ళు బ్రతికియున్నా నిన్నే సేవింతు దేవా ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను నరులేమి చేయగలరు భయమేమి లేదు నాకు ప్రభువా నిన్ను నమ్మి భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ కూడరే ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొనియాడరే భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ కూడరే మట్టితోనే మమ్మునెల్లా మానవులుగా సృజించెను ఇట్టి శక్తుండవు ప్రభువే మెచ్చుగా మదినెంతుము భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ కూడరే ఏరి తోడు లేఖమము సర్వేశ్వరుడు సృష్టించెను దారుణిందనొక్కడే మా దైవమని పూజింతుము భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ కూడరే పూటగీటం చేయదానై నాటి దేవుని శక్తిని బాటుగా లోకస్తుల ప్రస్తుతింపరే భక్తిని భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ కూడరే మేటి సంగీత
స్తంభులపై నింట నారవమొందను జాటరే వేళ్ళనోళ్ళన్ సన్నుతుల్ ప్రభువందను భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ కూడరే మిక్కిలి కష్టంబులతో మిట్టికి నిబాల్ పొందను దిక్కులేని గొర్రెలట్లు దిరుగజేర్పన్ మందను భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ కూడరే కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ అపాయమునా గుడారము సమీపించనీయక ఏ అపాయమునా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నీలో నిలిచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు
నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే సారేపైనున్న మంటినయ్యా సరి అయిన పాత్రం చేయుమయ్యా సర్వేశ్వరా తుండను సర్వదా నిన్నే సేవింతును సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి పరికింపునా నీ దివసంబునా పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా పాపము పోవనను కడుగుమా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే నీ చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థింతు నా రక్షక నీచమోగాయముల చేతను నిత్యము కృంగి అలసియుండా నిజమైన సర్వశక్తుడవే నీ చేత బట్టి నన్ను రక్షింపుమా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే ఆత్మస్వరూపని చిత్తమే అనిశంభు చెల్లు ఇహ పరమునా అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపు మౌన రక్షక అందరూ నాలో క్రీస్తుని చూడా ఆత్మతో నన్ను నింపుము దేవా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. మన యొక్క ఆరాధన కొనసాగిద్దాము. మన కీర్తన పుస్తకాల్లో 422వ కీర్తన, చిన్న పుస్తకాల్లో 332
2వ కీర్తన, యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరి, ఇక కొదువేమి. యెహోవా నా కాపరి, పచ్చిక చోట్లలో పండచేయును నన్ను, స్వచ్ఛ జలముల కడకు చక్కగా నడిపించు. యెహోవా నా కాపరి, ఆయన దయతోన న్యాయసములనిచి, న్యాయ మార్గములందు నన్ను బట్టి నడిపించు. యెహోవా నా కాపరి, గాఢంధకారమునెదిరిగినను, గాఢంపు కృపతోడ కరుణించు నన్నెప్పుడు. యెహోవా నా కాపరి, నీవు తోడైయుండ నిర్భయమగు నాకు, కావవచ్చును దుడ్డు కరయును దండంబు. యెహోవా నా కాపరి, నా శత్రువుల నడుమ నాకు భోజనమొసగి, యాసతిరంగలంటేను నేను పోసి. యెహోవా నా కాపరి, నాగిన్నే నిండెను, నా బ్రతుకు దినములలో బాగుగా నీరు కృపాదయలు వేటాడు. యెహోవా నా కాపరి, పరమానందము తోడ ప్రభు సన్నిధానమున పరిశుద్ధాలయమందే నిరతము నివసిద్దు. యెహోవా నా కాపరి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనుకరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనుకరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనుకరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. మనందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని
మన విశ్వాసంగా అంగీకరిద్దాము. భూమి ఆకాశం ఆకాశములను సృజించిన సర్వశక్తి సర్వశక్తి గల గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. మనం కలిసి మన దైవ గ్రంథాల్లోంచి 70వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తనలు 70. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణం తీయగోరు వారు సిగ్గుపడి అవమానమందుదురుగాక. నా కీడు చేయగోరు వెనుకకు మళ్లించబడి సిగ్గునొందుదురుగాక. ఆహా ఆహా అని నన్ను పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయమొందుదురుగాక. నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యం చేయకుమి. తండ్రి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. దయచేసి కూర్చునండి. ఈ సమయం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగాలు విందాము. మొదటి పాఠముగా దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహాత్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులకందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, మమ్మల్ని కనికరింపుము. ఈ స్తోత్రం కలుగును గాక. రెండవ పాఠముగా యోహాను సువార్త 17వ అధ్యాయము 20 నుంచి 26 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 20 నుంచి 26 వరకు. యోహాను సువార్త 17వ అధ్యాయము 20 నుంచి 26 వరకు. మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను.
మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతవనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితవని వీరు ఎరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియచేసి తిని ఇంకనూ తెలియచేసేదనని చెప్పాను. దేవుడి వాక్యం దీవించిన ఆమేన్. థ్యాంక్ యూ. ఇది నాన్న మన సంఘ విశ్వాసి రత్నకుమారి గారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డారు, ఉత్సాహంగా ఉన్నారు. వారు మరి చీరాల్లో ఉంటారు కనుక మన మధ్యకు మరి ఫిజికల్గా వచ్చి ధ్యానం చేయడం కష్టం కనుక జూమ్లో వారు సిద్ధంగా ఉన్నారు. వారికి మన సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. వారి ధ్యానానికి సిద్ధపాటుగా మనం అందరం కలిసి మన కీర్తన పుస్తకాల నుంచి 191, చిన్న కీర్తన పుస్తకం నుంచి 64, మా అందరికీ చిరపరిచితమైన పాట ఎంతో వింత ఎంతో చింత యేసునాథుడు. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత పంతముతో చేసిరంత సొంత ప్రజలు స్వామినంత పాటి కట్టి నేటి కోటి తీటిరేసు నాథన కట అట్టి శ్రమల నుండి పలుక నాయేసు స్వామి నాడు మొయ్యాలేని మ్రానునొకటి మోపిరేసు వీపుపైని మొయ్యలేక మ్రాని తోడా మూర్ఛబోయే యేసు తండ్రి కొయ్యపైనే సయన్ బేటి కాలు సేతులలో జీలల్ కఠినులంతా గుడి కొట్టిరి యేసున్ బట్టి దాముగొన చేదు చిరక ద్రవనిడిరి
Brakan bodawan pareniru raktamahan Irai pare Yesu rakta Nela prajala Kelamino sagu Ento vinta Ento cinta Yesu nadu maranamanta రత్నకుమారి గారు ప్రార్థన చేయండి. ప్రార్థించుకుందామండి. పరిశుద్ధురా ప్రేమ మేడం మీ పాదాలకి స్తోత్రాలు. దయగల తండ్రి, గొప్ప దేవుడా, ఈ సాయంకాల సమయంలో నాయన మీ సన్నిధిలో చేరి మరి కొద్ది సమయం వాక్యం ధ్యానించడానికి మీరు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. అల్పురాలను ప్రభా, మంటి పురుగు వంటి దాన్ని ప్రభా మీ సహాయం చేసి నాయన మీరే నా ప్రభా నన్ను వాడుకొని మహిమ పొందండి ప్రభా. చిన్న వాక్యం ధ్యానించిన ఇంటుండగా మీరు నాకు సహాయం చేసి నడిపించి నాయన వినగల చెవి గ్రహించుకునే మనసు ప్రతి బిడ్డకు దయచేయమని నాయన ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసయ్య శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వినిపిస్తుంది కదండి? హలో హలో వినిపిస్తుందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకున్నాను. మీ అందరికీ నా వందనాలు. ప్రత్యేకంగా మరి సంఘ గురువులు అయ్యగారికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకున్నాను. ఎక్కడో ఉన్నప్పటికీ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు నేను చెల్లించుకున్నానండి. ఈ దినం మనము యోహాను సువార్త 17వ అధ్యాయము 20 నుంచి 26 వచనం వరకు ధ్యానాంశముగా నాకు ఇవ్వబడింది. అయితే ఇంకా ముందు కూడా దావీదు మహారాజు చేసిన ప్రార్థన 70వ దావీదు కీర్తనలో దావీదు మహారాజు చేసిన ప్రార్థన మనం చదువుకున్నాం. అలాగే దానియేలు ప్రార్థన కూడా మనము చదువుకున్నాం. ఈ ముగ్గురు వ్యక్తులు బైబిల్ గ్రంథంలో మనం తెలియని వాళ్ళంటూ మనకి ఎవరు కూడా క్రైస్తవులు అంటూ ఎవరు లేరు కదండి. అయితే వీరు ముగ్గురు ఎంత ప్రార్థనా పరులు. మనం ప్రభువారిని ధ్యానించబోతున్నాం. ప్రభు చేసిన ప్రార్థన మనం ధ్యానించబోతున్నాము. దానికి ముందు ఒక్క మాట దావీదు మహారాజు గురించి నేను చెప్పబోతున్నాను. దావీదు మహారాజు అంత గొప్ప మహారాజు అయ్యాడు మరి అని మనం చెప్పుకొని ఆయన ఎన్నో కీర్తనలు రాశాడు. మరి ఎంతో గొప్ప పరిపాలన చేశాడు సంవత్సరాలు. మరి ఆ విధంగా ఆయన అంత గొప్పగా దేవుని చేత దీవించబడటానికి ఆయన ప్రార్థనా జీవితమే దానికి కారణమని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. చిన్నతనం నుంచి కూడా మరి ఆయన గొర్రెలు కాచుకున్న చిన్న వయసు నుంచి కూడా ప్రభు మీద ఆధారపడి మరి ఎంతగానో ప్రార్థించుకుంటూ పాటలు పాడుకుంటూ కీర్తించుకుంటూ మరి ఉన్నాడు. కాబట్టి ఎన్నో గొప్ప కార్యాలు ఆయన జీవితంలో చేయగలిగాడు అనమాట. ఆయన దేవుని కృప ఆయనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండింది. మరి గొలియాతుని చంపినప్పుడు దేవుడు చిన్న బాలుడిగా ఉన్న వానికి కూడా అంత శక్తిని దేవుడు ఎలాగిచ్చాడంటే ఆయన ప్రార్థనా జీవితం. మరి గొప్ప రాజుగా కూడా అయ్యాడు. రాజుకు ముందు ఎన్నో శోధనలు, మరి సౌలు రాజు ఆయన చంపాలన్నప్పుడు కూడా మరి
తప్పింపబడ్డాడు. ఎందుకంటే దేవుని కృప ఆయనకు తోడుగా ఉన్నది. సో దేవుని కృప మనం పొందుకోవాలంటే మనం ఆయనకి చాలా సమీపంగా దగ్గరగా ఉన్నప్పుడే ఆయన కృప మనకి దొరుకుతుంది అనమాట. అలాంటి జీవితము దావీదు మహారాజు కలిగి ఉన్నాడు. కాబట్టి ఇది 70వ కీర్తనలో ఆయన దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నాడు. త్వరగా సహాయానికి రానాయన, నేను పెద్ద సమస్యలో ఉన్నాను, శత్రువులు నన్ను చుట్టుముట్టుతున్నారు, నాకు సహాయం చేయమని అడుగుతున్నాడు. ఎందుకంటే త్వరగా రా, మరి ఆలస్యం చేయకుండా రా అని మనం ఎవరిని అంటాం? చాలా సన్నిహితంగా దగ్గర వాళ్ళని, ఇంట్లో వాళ్ళనే అడుగుతాం కదా. అంటే ఆయన దేవునితో అంత సన్నిహితమైన జీవితం కలిగి ఉన్నాడు, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి అంతగా ఈ మాట వాడాడు. త్వరగా రా నాయన, మరి కష్టంలో ఉన్నాను, నాకు సహాయం చేయనాయన అని ప్రార్థించడం మనం చూస్తూ ఉన్నాం అనమాట. అంతటి భక్తిపరుడు చేసిన ప్రార్థన కూడా మనం జీవితాల్లో మనం కూడా నేర్చుకోవాలి, ఒక మాదిరిగా మరి మనం తీసుకోవాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. అయితే మన ప్రార్థన, నాకిచ్చిన ఈ వాక్యాన్ని ధ్యానించబోతుంటుండగా మరి మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు మరి యోహాను సువార్త 17వ అధ్యాయంలో చేసిన ప్రార్థన మనం ధ్యానించబోతున్నాం అన్నమాట. నాకు ఇచ్చింది 20 నుంచి 26 కానీ కొన్ని మాటలు నేను తీసుకొని అధ్యాయం మొత్తంలో కూడా నేను ధ్యానించబోతున్నాను, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి. అయితే ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ప్రధాన యాజకుడు అన్నమాట. ఈ ప్రధాన యాజకుడుగా ఇంత ప్రార్థన చేశాడు. ఒక అధ్యాయం అంతా దేవుడు ఇక్కడ ప్రార్థన చేయటం మనం చూస్తూ ఉన్నాం కదండి. మరి ఎక్కడ కూడా ఇంత పెద్ద ప్రార్థన మనము చూడము. ఆ ప్రభు వారు కూడా చేయలేదు ఇంత పెద్ద ప్రార్థన. ఇదే అందుకని ఈ ప్రార్థన మనం బైబిల్ గ్రంథం అంతట్లో కూడా దీన్ని ఒక అసాధారణమైన ప్రార్థన, ఒక గంభీరమైన ప్రార్థనగా కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. చాలా ధన్యకరమైన అధ్యాయము ఈ అధ్యాయము. 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము చాలా ధన్యకరమైన అధ్యాయంగా. ఇంకా ప్రభువారు చేసిన ప్రార్థనలో ఇది చాలా సుదీర్ఘమైన ప్రార్థన, ఇది ఒక్కటే అని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో ప్రభు ఈ అధ్యాయంలో 3 భాగాలుగా మనం చూసుకోవచ్చు అన్నమాట. 3 ప్రార్థనలు, ఒకే ప్రార్థన కాదు, 3 అంశాలు ప్రభువారు తీసుకున్నారు. ఒకటేంటంటే 1 నుంచి 6 వచనం వరకు ప్రభువారు ఆయన తన కోసము ప్రార్థిస్తున్నారన్నమాట. తండ్రి అయిన దేవునికి తన గురించి ప్రార్థన చేసుకున్నారు. తర్వాత 7 నుంచి 19 వరకు ఆయన తన శిష్యుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి 20 నుంచి 26 వరకు మరి విశ్వాసులందరి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ విధంగా 3 రకాలుగా ఆయన ప్రార్థన, 3 ముఖ్య చాలా చిన్న ప్రార్థన చేసేవాళ్ళు. చూడండి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేశారు? అక్కడ ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెని విరిచి శిష్యులకి ఇచ్చి పంచమన్నారు అనమాట. జస్ట్ ఆకాశం వైపు కన్నులెత్తి మరి ఆశీర్వదించారంట, విరిచి శిష్యులకి ఇచ్చారు. అలాగే 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు కూడా అట్లాగే దేవుడు ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి శిష్యులకి ఇచ్చారు. అవి మల్టిప్లై అయినాయి కదా మనకు తెలిసిన విధంగా. అలాగూ దేవుడు ఆశీర్వదించాడు అన్నమాట. చాలా చిన్న ప్రార్థన ఆయన చేసింది, కానీ గొప్పగా ఆయన కృప పొందుకున్నారన్నమాట. అయితే మరి లాజరు చనిపోయినప్పుడు కూడా ఒక ప్రార్థన చేశాడు యేసయ్య. యోహాను సువార్త 11:41లో మనం చూసినప్పుడు అక్కడ ఏం చేశారంటే, యేసు కన్నులెత్తి పైకి చూసి, తండ్రి నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్పాడు. ఒక్క లైన్ చెప్పారు అక్కడ. ఇక్కడైతే ఒక్క మాటే, కానీ అక్కడ ఒక లైన్, ఒక వాక్యాన్ని చెప్పారు. ఏమంటే, నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను దేవా అని చెప్పి, తర్వాత లాజరు బయటికి రమ్మని పిలిచినప్పుడు ఆ చనిపోయిన లాజరు మరి లేచి రావటం మనం చూస్తూ ఉన్నాము. అట్లా చాలా చిన్న ప్రార్థన ప్రభువారు మరి తన పరిచయ జీవితం అంతట్లో చేశారు. కానీ మరి ఇక్కడైతే యోహాను సువార్త 17వ అధ్యాయంలో చాలా సుదీర్ఘమైన ప్రార్థన దేవుడు చేస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఎందుకంటే మనం కూడా ప్రతి విషయంలో
ఈ వాక్యాన్ని చూసినప్పుడు మనం కూడా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రార్థించాలి ప్రతి విషయంలో అనేది మనము నేర్చుకుంటున్నాం అన్నమాట. అంతేకాకుండా ప్రభు వాడుక చొప్పున ప్రార్థన చేసేవాడని మన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది కదండి. వాడుక చొప్పున అంటే పగలంతా పరిచయం చేసేవాళ్ళు రాత్రి వెళ్ళి మరి ఒలీవ కొండలో ఆయన కొండ దగ్గర ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయనకి వాడుక ఏంటంటే, వాడుక మనకు రకరకాలు ఉంటాయి ఈ వాడుకలు, కానీ ప్రభు వాడుక ఏంటంటే పగలు పరిచయం చేసి రాత్రి పూట వెళ్ళి ఆయన అక్కడ ప్రార్థన చేయటము ప్రభు మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అది సో మనం కూడా మన జీవితంలో ప్రార్థనని వాడుకగా కలిగి ఉండాలని దేవుడు మనకు ఒక ఇక్కడ మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. సో ఆయన చూసినప్పుడు మనము ఈ విషయము నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రభు వారు ఏం చేశారంటే, ఆయన చిత్తము అసలు ప్రభు వారు ఎందుకు ఈ ప్రార్థన చేశారు అంటే, ప్రభు ఇక్కడ సిద్ధపాటుగా సిలువకు మరణానికి వెళ్ళబోయే ముందు ప్రభు సిద్ధపడుతూ ఆ తండ్రితో మాట్లాడుతున్నాడు అనమాట. తను వచ్చిన కార్యం అంతా నెరవేర్చాడు, మరి ఇంకా సిలువ యాగము చేయవలసి ఉన్నది కాబట్టి దానికి సిద్ధపాటుగా. అంతేకాకుండా ఆయన బలము తండ్రి, ఆయన బలము శక్తి, మరి ఆ మరణాన్ని భరించి జయించడానికి కావాల్సిన సహాయము తండ్రిని చేయమని ఇక్కడ సిద్ధపాటుగా ఈ ప్రార్థన ఆయన చేస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది అసలు ప్రభువారు ఎందుకు వచ్చారు మనకు తెలుసు కదా, మన పాపాలన్నీ ఆయన మోయటానికి అండి. ప్రభు అయిన యెహోవా దేవుడు మన అపరాధాల నిమిత్తము యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు కాబట్టి, సో తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారని మనం చూస్తూ ఉన్నాం. తండ్రి మాట నెరవేర్చడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడన్నమాట. సో ఆ తర్వాత ఏమో తండ్రి కార్యాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారని మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. తండ్రి చిత్తం అంటే ఏంటి? చిత్తం అంటే మాట వినటం, విధేయత చూపించటం. ఆయన తండ్రి ఏం చెప్పాడు అంటే, ఆయన మరి లోకమంతా నశించిపోతుంది కాబట్టి వీరందరినీ రక్షించడానికి ఒక వ్యక్తి వెళ్ళాలని పరలోక రాజ్యంలో అన్నప్పుడు, మరి ప్రభు అని యేసుక్రీస్తు వారు తను ఈ కార్యాన్ని చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ విధేయత చూపించి ప్రభు ఈ లోకానికి వచ్చాడు, తండ్రి కార్యాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. అనేక సార్లు కూడా తన పరిచర్యలో చెప్తూ ఉండేవాడు కదా, ఎందుకు ప్రభు వారు వచ్చారనేది. నాశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి నేను వచ్చానని మరి జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు ప్రభు వారు చెప్పారు. అలాగే సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు కూడా దేవుడు నిత్య జీవాన్ని ఇవ్వటానికి నేను ఈ లోకానికి వచ్చాను అని ప్రభు వారు చెప్పారనమాట. అంతేకాకుండా నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుటకు నాకు ఆహారం అయి ఉన్నది అని దేవుడు చెప్తా ఉంటారు. శిష్యులు అడుగుతారు ఆహారం కోసం, అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించటం అదే నాకు ఆహారం. ఈ లోక ఆహారం కంటే తండ్రి నన్ను ఒక పని నిమిత్తం నన్ను పంపించాడు, ఆ పని నెరవేర్చడము, దాన్ని తుదముట్టించడమే నాకు ఆహారం అయి ఉన్నదని ఆయన చెప్పారు. కాబట్టి ఆ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసము ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. మరి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి మరి ఆయన మరి సిలువ యాగం కోసము సిద్ధపడుచు ఉన్నప్పుడు మరి ఈ ప్రార్థన ప్రభు అని యేసుక్రీస్తు వారు చేయటం మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి మన జీవితంలో కూడా మనమే ఏం చేయాలంటే ప్రభు చిత్తానికి లోబడాలి. తండ్రి మనకు ప్రభు యేసుక్రీస్తు వారు కాబట్టి మరి తండ్రి చిత్తాన్ని క్రీస్తు వారు ఎలా నెరవేర్చి ఆయన చెప్పినట్లు విధేయత చూపించి నడుచుకున్నారు, అలాగే మనం కూడా మరి ప్రభు అని యేసుక్రీస్తు వారి చిత్తానికి మనము లోబడాలని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాము. అయితే మనం కూడా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలి. ఒకటి, ఆయన చిత్తానికి లోబడి నడుచుకోవాలి అని దేవుడు మనకి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అన్నమాట. తర్వాత ఈ 17వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూసినప్పుడు యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా అన్నాడు, ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అని ఒక మాట ఇక్కడ చెప్పారు. తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అని దేవుడు చెప్పారన్నమాట. అంటే ఆయన పరిచయం చేసినప్పుడు చాలా సార్లు కూడా నా సమయం ఇంకా రాలేదు అనేవాడు. ఉదాహరణకి మనం కానాను వివాహం చూసినప్పుడు
ద్రాక్షారసం అయిపోయినప్పుడు ప్రభు తల్లి అయిన మరియమ్మ ఆయన కబురు పంపిస్తారు, ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని చెప్తారు. అయితే ఆ బాణం నీటితో నింపినప్పుడు ముంచి తీసుకుని వెళ్ళండి అన్నప్పుడు ద్రాక్షారసంగా మారటం మనం చూస్తాం. అలాగే పరిచర్య చేస్తూ ఉన్న కాలంలో అనేక సార్లు ఆయన నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడైతే నా గడియ వచ్చి ఉన్నది. ఏ గడియ వచ్చి ఉన్నదంటే ప్రభు వారు సిలువకు అప్పగింపబడే గడియ వచ్చి ఉన్నది. కాబట్టి ఏం చెప్తున్నానంటే నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచు తండ్రి అని. అంటే ఆయన తన జీవితం అంతా కూడా దేవుణ్ణి మహిమపరిచారు. చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, బోధించిన బోధనను బట్టి తండ్రిని మహిమపరిచాడు. కాబట్టి ఇక్కడ ఆయన్ను మహిమపరచు, నన్ను మహిమపరచు తండ్రి, సిలువ యాగానికి నన్ను సిద్ధపరచు తండ్రి, ఆ యాగం ద్వారా నన్ను మహిమపరచమని తండ్రిని వేడుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన గడియ వచ్చి ఉన్నది అని చెప్తున్నాడు. కాబట్టి అయితే మనకు కూడా ప్రతి వారికి కూడా ఒక గడియ ఉంటుంది. ఉదాహరణకి మన జీవితంలో మనకి ఈ పాండమిక్ వచ్చింది కదా, కరోనా వచ్చింది పోయింది, చాలా మంది చనిపోయారు. కానీ మనం దేవుని కృప వలన బాగానే ఉన్నాం. ఎన్నో సిక్నెసెస్ వస్తాయి మన జీవితంలో, యాక్సిడెంట్లు మనం ఫేస్ చేస్తుంటాం, జరిగి ఉంటాయి. కానీ దేవుడు మనల్ని వాటన్నిటి నుంచి అవేవి కూడా మనల్ని తీసుకొని పోవు. ఎందుకంటే మన గడియ ఇంకా రాలేదు. మనకు ఒక గడియ దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ఆ గడియ వచ్చే వరకు ఎన్ని వచ్చినా వస్తుంటాయి, పోతూ ఉంటాయి. మనం భయపడక్కర్లేదు. దేవుని కృప మనకి తోడుగా ఉంటది. అయితే ఒక గడియ ఉంటుంది ప్రతి వారికి. ఎప్పుడు ఇక్కడైతే దేవుడికి ఎలా గడియ వచ్చిందో ప్రతి వారికి కూడా ఒక గడియ ఉంటుంది. ఆ గడియ వచ్చే వరకు మనము భయపడాల్సిన పని లేదు. కానీ మనము సిద్ధపడి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్నమాట. సో నీ కుమారుడు నిన్ను మహింపరిచినట్లు నీ కుమారుని మహింపరిచిదేవా అని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రతి విషయంలో ప్రతి సమయంలో ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రిని మహింపరిచాడు. కాబట్టి ఇప్పుడు ఆయన చేయబోయే యాగం ద్వారా తనకి సహాయం చేయమని, ఆ యాగంలో ఆయన తండ్రిని మహింపరచడానికి సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నారు అన్నమాట. తర్వాత ఇంకొక మాట ఏంటంటే నిత్య జీవం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ 3వ వచనంలో నిత్య జీవం, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అదే నిత్య జీవం ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా మనకి. సో నిత్య జీవం అంటే ఏంటంటే అద్వితీయుడైన సత్యమైన దేవుణ్ణి మనము ఎరగాలన్నమాట. అదే యేసుక్రీస్తుని మనం ఎరగటం అన్నమాట. ఆ దేవుణ్ణి ఎరుగుట, తెలుసుకొనుట, నోయింగ్ ఆఫ్ గాడ్, ఎక్స్పీరియన్సింగ్ గాడ్ అన్నమాట. సో దేవుడు ఎవరైంది మనము తెలుసుకోవాలి. సో ఆ విధంగానే అదే మనకి నిత్య జీవంలోనికి మనం తీసుకుని వెళ్తుంది. కాబట్టి ఆ నిత్య జీవము మనకి ఇవ్వాలి అనేది ఆయన ఉద్దేశమై ఉంటుంది. దానికోసం కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఎందుకంటే ఎప్పటి నుంచి కూడా లోకం పుట్టక ముందు కూడా, అంతకు తర్వాత వచనంలో తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. లోకం పుట్టక ముందు కూడా, అంటే ఆది కాండంలో మనం చూస్తాం కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు మరి భూమి ఆకాశాన్ని సృజించినప్పుడు ఆ ముగ్గురు ఉన్నారు. సో అప్పటి నుంచి కూడా మన ప్రభువుని యేసుక్రీస్తు వారికి ఆయన సన్నిధిలో గొప్ప మహిమ ఉన్నది అని చెప్తున్నాడు అన్నమాట. ఆ మహిమతో ఇప్పుడు కూడా నన్ను మహిమపరచు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో తండ్రి ఏమై ఉన్నాడు, దేవుని తెలుసుకోవటమే ఒకటే నిత్య జీవం అన్నాను కదా. దేవుని తెలుసుకోవటము, మన దేవుడు ఎలాంటి వాడు, ఏమై ఉన్నాడో ఒక్క మాట నేను చూస్తాను, మనం చూద్దాము. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనం చూసినప్పుడు, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను అని తండ్రి అని యెహోవా దేవుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఏం చెప్తున్నాడు? యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. అంటే అంత గొప్ప దేవుడు మన ప్రభు అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఆయనకి రావాల్సిన స్తోత్రము విగ్రహాలకు చందనీయనని కూడా చెబుతూ ఉన్నాడు అన్నమాట. దేవుడు నేనే, పాత నిబంధన అంతట్లో ఆయన ఎంతగా చెప్పాడంటే తెలుసు కదా మనకు, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు.
మరి గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి గలవాడు. మరి యెషయా 6లో కూడా మనం చూసినప్పుడు ఆయన్ని వర్ణించడం జరుగుతుంది అనమాట. కెరూబులు సెరూబులు ఆయన ఎలాగో సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అంత గొప్ప దేవుడు, ఆయన మహిమ అది. ఆ మహిమ చూడాలంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళాల్సిందే. సో అంత గొప్ప మహిమ కలిగిన దేవుడు కాబట్టి నా మహిమను ఇక ఎవరికి చెందనివ్వని అంటున్నాడు. అంత గొప్ప అలాంటి స్టేట్మెంట్ మనం ఈ లోకంలో ఎవరిటం కూడా మనం చూడమేమో కదా. అందుకే ఆయన ఇంత గొప్ప దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి అని ఎన్నో నామాలతో మనం ఆయన్ని పొగుడుతూ ఉంటాం. అదే అసలు యాక్చువల్గా నేను మహిమ అంటే చాలా అర్థాలు ఏంటి అసలు దాన్ని వర్ణించడం నా వల్ల కాదు. కానీ అమ్మగారు ఒకసారి చెప్పారు మనకి క్రిస్మస్ టైంలో, కానీ నేను మర్చిపోయాను ఎక్కడో రాసుకొని. ఆ నేమ్ అండ్ ఫేమ్, ఆనర్, గొప్పతనము ఆయన యొక్క చాలా గ్రేట్ బ్యూటీ, వర్షిప్ అండ్ ప్రైజ్ ఆఫ్ గాడ్. మిగిలినన్ని మనం చేస్తామో చేయలేమో కానీ అట్లీస్ట్ వర్షిప్ అండ్ ప్రైజ్ ఆఫ్ గాడ్, దేవుని వర్షిప్ చేయటము, ఆయన్ని ప్రైజ్ చేయటము, అది ఆయన మహిమ. కనీసం మనం మిగిలిన చేయలేకపోయినా ఇదైనా చేయగలమేమోనని నేను అనుకుంటున్నాను. కానీ అంత మహిమను గురించి వర్ణించే జ్ఞానం నాకు లేదు. దేవుడు సహాయం చేయాలని ఎప్పుడైనా నేను తెలుసుకున్నప్పుడు పాస్టర్ గారి ద్వారా తెలుసుకోవాలని ఆశ ఉన్నది. సమయం ఉంటే మరొకసారి తెలుసుకుంటాను. సో దేవుడు ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుణ్ణి ఇక్కడ మహిమపరుస్తున్నారు. అంతేకాకుండా ఆయన దేవుడు ఎవరు అనేది మనకి తెలియజేస్తున్నాడు అనమాట. అంత గొప్ప దేవుడు, ఆ మహిమగల దేవుడు మనకి తెలియదు. యాక్చువల్గా ఇశ్రాయేల్ ప్రజలు అప్పుడు మోషే కూడా దేవుణ్ణి చూడాలని ఆశపడ్డాడు కదా. తండ్రి నిన్ను చూడాలని, ఆయనతోనే మాట్లాడేవాడు, ఆయనతోనే ఉండి సన్నిధి అనుభవించేవాడు. కానీ నేను నిన్ను చూడాలని అడిగాడు. అడిగినప్పుడు దేవుడు ఏం చేశారు, నన్ను చూసి ఏ నరుడు కూడా బ్రతకలేడు అని చెప్పారు కదా. అయితే ఆయనకి ఎంతో ఆశ ఉంది కాబట్టి ఆయన ఆశ తీర్చడం కోసము ఒక బండసందులో ఆయన్ని పెట్టి నేను దాటిపోతూ ఉన్నప్పుడు నా వెనక భాగం చూడమని చెప్పారు. అంటే ఆయన చూసిన ఏ నరుడు కూడా బ్రతకడు. అంత గొప్ప మహిమ కల దేవుడు. సో మనుషులు ఎవరు ఆయన ఎరుగరు కాబట్టి ఆయన్ని గురించి మనకి తెలియచేయాలని ప్రభు అని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాను అని చెప్తున్నాడు అనమాట. ఆయన ఎవరో మనకు తెలియదు కాబట్టి ఆయన్ని దేవుడు ఏమై ఉన్నాడో అది మనకి ఈ రూపంలో ఉన్నాడు, ఈయనే దేవుడు అని మనకి తెలియచేయటానికి. పిలుపు అడుగుతాడు కదా తండ్రిని, ప్రభువా ఆ తండ్రిని మాకు కనపరచమని అడిగినప్పుడు, శిష్యుల్లో పిలుపు అడిగినప్పుడు ఏం చెప్పాడు ఆయన, నన్ను చూచిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు అని. ప్రభు అని యేసుక్రీస్తు వారిని చూస్తే మనం తండ్రిని కూడా చూసినట్టే అని చెప్తూ ఉన్నాడు అనమాట. సో తండ్రిని మనము చూడలేం, కానీ ప్రభువుని చూసినప్పుడు తండ్రిని చూసినట్లే అని ఆయన్ని గురించి మనకు తెలియజేయడానికి, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన ఎవరు అనేది తెలియచేయడానికి ప్రభు అని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అంతేకాకుండా అది అయిపోయిన తర్వాత ఐ హ్యావ్ కమ్ టు డై అని చెప్తున్నారు కదా. సో దానికోసం ఇక్కడ ఆయన సిద్ధపడుతున్నారన్నమాట. సో మన పాపాల నిమిత్తం ఆయన చనిపోవటానికి కూడా వచ్చారు, తండ్రిని మహిమపరచడానికి, తండ్రి ఎవరో మనకు తెలియచేయడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ప్లస్ తర్వాత శిలువ యాగం ద్వారా ఆయన మరి మనకి రక్షణ ఇవ్వటానికి, చనిపోవటానికి వచ్చానని చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఇంకొక మాట ఏం చెప్పారంటే, దుష్టుల నుంచి వీరిని కాపాడదేవా అని కూడా శిష్యుల కోసం ఆయన, శిష్యులు అందరి కోసం, మన అందరి కోసం అనుకోవచ్చు, ఇది దుష్టుల నుంచి కూడా వీరిని కాపాడమని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈయన చనిపోయిన తర్వాత తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి వీరిని మీరు కాపాడుతండి. ఎందుకంటే దుష్టుడు సాతానుడు ఈ లోకంలో ఈ లోకం అంతా కూడా వాడి ఆధిపత్యం వహించి ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో వీరు పడిపోకుండా వీరిని కాపాడు తండ్రి అని చెప్తూ ఉన్నాడు అనమాట. అక్కడ 15వ వచనంలో మనం చూసినప్పుడు, నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట. సో దుష్టుడు లోకంలో మనం శిష్యులు కానీ మనం కానీ పడిపోకుండా ఉండటానికి ప్రభు మనందరి కోసం కూడా ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ మరి అందరినీ కూడా, ఇప్పుడు మనలందరినీ కూడా తండ్రికి అప్పగిస్తున్నాడు అనమాట. ఎందుకంటే తను వచ్చిన కార్యాన్ని ఆయన నెరవేర్చాడు, తన బాధ్యత అంతా నెరవేర్చి మనల్ని ఇంకా అందరినీ శిష్యుల్ని ప్రత్యేకంగా ఇక్కడ తండ్రికి అప్పగిస్తున్నాడు అనమాట. తండ్రి వారు ఇంకా ఇక్కడ ఈ లోకంలో జీవించాలి కాబట్టి
ఆయన చనిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈ లోకంలో వారిని కాపాడు తండ్రి అని వారి కోసం కూడా వేడుకుంటున్నాడు అన్నమాట. తర్వాత 20 నుంచి మనం చూసినప్పుడు, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మనట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. వారి వాక్యం వల్ల నాయందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించుతున్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. వారందరూ ఏకమై ఉండాలి. విశ్వాసులందరి కోసం ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. అందరూ కూడా ఏకమై ఉండాలి అని, తండ్రి కుమారుడు ఎలాగూ ఏకమై ఉన్నారో అని మనం కూడా విశ్వాసులందరూ కూడా ఆయనలో ఏకమై ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనకు తెలుసు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రిత్వమైన దేవుడు, ఏకమైన దేవుడు అని మనం చెప్తాం. కాబట్టి వారు ఎలాగో ఏకమై ఉన్నారో మనం కూడా దేవునిలో ఏకమై ఉండాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే విశ్వాసులందరూ ఏకంగా ఉన్నారు. సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి. కుటుంబాల్లో కూడా ఐక్యత కలిగి ఉండాలి. మనం ఐక్యత ఉన్నప్పుడే మనము దేవుని చేరుకోగలము అని దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఎందుకంటే మనము రేపు దేవుని రాకడలో మనం ఆయన ఎదుర్కోవాలంటే సంఘం అంతా ఏకముగా ఆయన్ని ఎదుర్కోవాలని, ఏకంగా కలిసి ప్రభు రాకడలో ఎదుర్కొంటాం. కాబట్టి అది 1 దశలోనిక 4:16-17 ఉన్నది. సో విశ్వాసులందరూ ఏకముగా రాకడలో ప్రభువును ఎదుర్కొంటారు. కాబట్టి ఏకత్వం, యూనిటీ అనేది చాలా ముఖ్యము. ఐక్యత కలిగి ఉండాలి వీరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు అన్నమాట ప్రభు అని యేసుక్రీస్తు వారు. సో మనకి ఇక్కడ ఒక మాట, పాత నిబంధనలో కూడా దానియేలు అక్కడ ఏ ప్రార్థన చేశాడంటే తన ప్రజలైన యూదులందరి కోసము ఆయన దేవుణ్ణి ప్రార్థించాడు కదా. ప్రభువుని దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు అందరూ చేసిన దోషాలను బట్టి వారు చెర అనుభవిస్తున్నారు. కాబట్టి ఆ చెరలో నుంచి విముక్తి దయచేయమని, అంటే వాళ్ళు చెరానుభవించిన కాలము సంపూర్ణమైంది కాబట్టి ఇంకా మా పాపాలన్నీ క్షమించు దేవా, తన ప్రజల పక్షంగా ఆయన అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉపవాసం ఉండి మరి బూడిద పూసుకొని, అంటే తన కోసం కాదు అక్కడ ప్రార్థన, తన ప్రజలందరి కోసం దానియేలు. అందుకనే దానియేలు అంత గొప్పవాడయ్యాడు. ప్రభు గొప్ప ప్రవక్త అని మనం చెప్పుకోవచ్చు. మరి ఎన్నో మనం దానియేలు గ్రంథం తెలుసు కదా, అందరికి తెలిసిన చరిత్ర దానియేలు చరిత్ర. ఆయన కూడా తన ప్రజలని యూదులందరి కోసం కూడా అక్కడ ప్రార్థన చేయటం మనం చూస్తాం కదండి. సో ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏం పొందుకున్నాడు, వెంటనే ఆయన ఎప్పుడైతే ప్రార్థన ఇక్కడ చేస్తూ ఉన్నారో వెంటనే దేవుడు దూతకు ఆజ్ఞాపించే, నువ్వు ఎప్పుడైతే ఇక్కడ ప్రార్థన చేసావో అప్పుడే నాకు ఆజ్ఞాపింపబడిందని వచ్చి దానియేలుకు దర్శనం ఇచ్చి మాట్లాడింది మనం చూస్తాం కదా. సో మనము ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు ఆయన తప్పక మనవి ఆలకిస్తాడని మనము ఈ ప్రార్థన, దానియేలు ప్రార్థన ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మరి రాబో విషయాలను కూడా దానియేలుకు దేవుడు తెలియజేశాడు కదా. అంటే అంత ప్రార్థనా జీవితం మనం కలిగి ఉన్నప్పుడు చాలా గొప్ప కార్యాలు మనం చూస్తాం జీవితంలో, ఇంకా చూడగలం కూడా. మనం అంతగా దేవుడు వాడుకుంటాడన్నమాట. కాబట్టి అలాంటి ప్రార్థనా జీవితం కూడా మనం కలిగి ఉండాలని ఈ 3 ప్రార్థనలు నాకు ఇచ్చినప్పుడు నాకు చాలా భయం వేసింది. కానీ నాకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని నేను తెలుసుకోగలిగినంత వరకు కొంచెం చెప్పగలగడానికి దేవుడు నాకు సహాయం చేశాడని నేను నమ్ముతున్నాను. ఈ 3 వ్యక్తుల ప్రార్థన, మరి దానియేలు ప్రార్థన చాలా మరి రాబో కాలాలను కూడా దానియేలులో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ప్రభు వారి కోసం మనం చూస్తున్నప్పుడు ప్రభు చేసిన ప్రార్థనలో ప్రభు ఇక్కడ చివరిలో అందరి విశ్వాసాలు అందరి కోసం, ప్రపంచంలో ఉన్న అందరి విశ్వాసాల కోసం ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఎందుకంటే దేవుడు తన కుమారుడని యేసుక్రీస్తు వారిని ఎట్లా ప్రేమించాడో అలాగే మనల్ని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు అన్నమాట. విశ్వాసులందరిని కూడా ప్రేమిస్తున్నాడు ప్రభువారు. సో అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, ప్రేమ కలిగి ఉండండి అని చెప్తున్నాడు. మనం 1 కొరింథీ 13వ అధ్యాయం చూసినప్పుడు ఆ అధ్యాయం అంతా ప్రేమ గురించి రాయబడి ఉన్నది కదా. సో ప్రేమ లేనివాడు నావాడు కాడు, అన్నిటికంటే చివరిలో ప్రేమే గొప్పది అని దేవుడు చెప్తూ ఉన్నాడు కదా. సో అలాంటి ప్రేమ, ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి, యోహాను సువార్త 3:16లో మనకున్నది కదా. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి
మరి కుమారుని ఇక్కడికి ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మనకి నిత్య జీవాన్ని ఏర్పాటు చేశాడనమాట. మన దోషాలన్నీ ఆయన సిలువలో భరించి మరణించి తిరిగి లేచి మృత్యుంజయుడై మనకి కూడా నిత్య జీవాన్ని ఇవ్వడానికి తన ప్రియమైన కుమారుని పంపించాడు. సో ఆయన వచ్చిన యాగమంతా కార్యాన్నంతా నెరవేర్చి మరి ఇక్కడ తండ్రి కోసము తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో మనం కూడా దేవుడు మన చూపిన ప్రేమ మనం కూడా కలిగి ఉండాలని ఆయన మనతో మాట్లాడుతున్నారు. సో యేసు ప్రభు వారు ప్రార్థన ఈ లోకంలో ఉన్న విశ్వాసులందరి కోసము ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ తండ్రికి కుమారునికి మధ్య ఉన్న ఐక్యత మరి క్రీస్తుకు విశ్వాసికి మధ్య కూడా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. అంతేకాకుండా యేసుక్రీస్తు తన మహిమను మనకిచ్చాడు. తండ్రి ఆయనకి ఎలాంటి మహిమ ఇచ్చాడో అలాంటి మహిమ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చాడని మనం అందరం అవశ్యము తెలుసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. ఈ ప్రేమ కూడా దేవుడు మన చూపిన ప్రేమ మన హృదయాల్లో కూడా మనము కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. సో ఈ అధ్యాయం మొత్తంలో మహిమ చెప్పాను కదా, మహిమ దేవుని మహిమపరచడం, ఎంత గొప్పవాడు తండ్రి. సో అది వర్ణించడము మన వశం కాదు, కానీ మనకు చేతనైనంత వరకు మనము దేవుని మహిమపరచాలి. ఎందుకంటే ఆయన మహిమని ఈ లోకానికి మానవ రూపంలో పంపించాడు. సో ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా ఆ మహిమను మనకి ఇచ్చాడన్నమాట, అంత గొప్ప వాక్యాన్ని. యేసు ప్రభువారు చేసిన ఈ ప్రార్థనలో ఈ సిలువ మహిమను మనము చూడగలం అన్నమాట. ఎందుకంటే సిలువే యేసు మహిమ. ఆ సిలువ యాగం ద్వారానే ఆయన మహిమపరచబడుతున్నాడు ఈ లోకంలో. ఈ సిలువ అనేకులను ఆకర్షిస్తుంది కదా. సిలువలో ఆయన చనిపోయి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మృత్యుంజయుడే మరి ఆరోహణమై ఇన్ని విధాలుగా ఆయన మహిమపరచబడ్డాడు. ఈ లోకంలోనికి రావటమే ఆ గొప్ప మహిమ, ఒక భాగ్యము. లోకంలో మానవుని వల్ల జీవించడం ఇంకొక భాగ్యము. తర్వాత ఆయన సిలువ అంత బాధను భరించి మరి చనిపోయి తిరిగి లేవటము ఇంకా గొప్ప మహిమ. మరి ఆరోహణం అయినప్పుడు కూడా ప్రజలందరూ ఆయన ఎంతో మహిమపరిచారు కదా. మరి తిరిగి మహిమలో ఆయన రానై ఉన్నాడు. కాబట్టి అదే సిలువ అనేకులను ఆకర్షిస్తుంది అనమాట. ఈ రోజులో ప్రభువుని దగ్గరికి చేరడానికి అనేకులను సిలువే ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ సిలువ ద్వారా యేసు తండ్రి మహిమలో ప్రవేశించాడు. కాబట్టి ఆయన ద్వారా మనం కూడా పరలోకంలో ప్రవేశిస్తాం. కాబట్టి మనము కూడా అది చేయాలి. తండ్రి ప్రభు అయిన క్రీస్తు వారు ఏం చెప్పారో అది మనము ఈ లోకంలో చెయ్యాలి. అలాగే చెప్పాలి, ప్రభు గురించి మనం ఇతరులకు చెప్పాలి ఈ సువార్తను గురించి. అంతేకాకుండా ప్రభువును మన జీవితాల ద్వారా చూపించాలన్నమాట. ఈ 3 కార్యాలు మనం కూడా చేసినప్పుడు తండ్రి ప్రభు అని యేసుక్రీస్తు వారిని మనం కూడా మహిమపరచగలం. కాబట్టి అలాంటి జీవితం మనం కూడా కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనకి దేవుడు అలాంటి జీవితాన్ని దయచేయను గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకున్నాను. మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రత్నకుమారి గారు. మరి ప్రార్థనాపూర్వకంగా చక్కటి ధ్యానంలో మమ్మల్ని నడిపించారు. మీకు ప్రత్యేకమైన వందనాలు. దేవుని యొక్క ఆశీస్సులు మీ మీద ఉండాలని మీ అందరం కోరుకుంటూ ఉన్నాం. ఒకసారి ఎవరున్నారో చూపించు. మన జూమ్లో మన విశ్వాసులు కూడా జాయిన్ అయ్యారు. వారందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దాసరి రత్నం గారు, ఎస్ఆర్ రాణి గారు, సౌజన్య వాణి గారు, ప్యూలా పాల్ గారు, ఆశాలత గారు, మరి ప్రసన్న కుమార్ గారు, విజయ, శశికళ, చందు, మరి వీరందరూ ఉన్నందుకు ప్రత్యేకమైన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. రేపటి దినాన్న తిరిగి సాయంకాలం 7 గంటలకు
మన శిలువ ధ్యాన ఆరాధన ఉంటుంది. దానిలో మన సంఘ బిడ్డ ఎస్తేర్ రాజ్బాబు గారు ధ్యానాన్ని నడిపిస్తారు. వారు ఢిల్లీలో ఉంటున్నారు కనుక జూమ్లోనే వారు మనతో తన ధ్యానాన్ని పంచుకుంటారు. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ సాయంకాలం మనకు రత్నకుమార్ గారి కుటుంబం స్నాక్స్ అరేంజ్ చేశారు, స్పాన్సర్ చేశారు. అలాగే మంజులు గారు వియంకరాలు, పింకీ వాళ్ళు తల్లి గారు, జయప్రద గారు, వారి కుమార్తె కుమారుడు మనవడు పుట్టినరోజు మనవరాలు పుట్టినరోజు సందర్భంగా వారు కూడా మనల్ని ప్రేమించి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ వారు కూడా స్నాక్స్ అరేంజ్ చేశారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి ప్రత్యేకమైన పాట ఎవరన్నా పాడతారా? ఎవరు లేకపోతే బెన్నీ వస్తున్నావా? ఎవరు లేకపోతే మనం లేచి నిలబడి తల్ల వంచి ప్రార్థన చేసుకున్నాం. సర్వకృపానిధి మా పరం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రభువా, మా కోసం ప్రార్థన చేసే దేవుడా, మేమనుకున్న సమయంలో కాక నీ సమయంలో తండ్రి చిత్తాన్ని బట్టి మమ్మల్ని ఆదుకునే దేవుడు అని మా తండ్రి ఆ సత్యాన్ని రాత్రికాల సమయంలో మేము మా తండ్రి విన్నాము. నీకే స్తోత్రాలు. మా ప్రభువా, మేమందరం ఐక్యత కలిగి నీ విశ్వాస సమాజంగా ఉండాలని మా తండ్రి నీవు కోరుకుంటున్న ఆ కోరికను మా తండ్రి మేము ప్రక్కన పెడుతూ పెడదారిని పోతున్నందుకు మమ్మల్ని క్షమించమని, మాలో ఐక్యత రగిలింప చేయమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. మా తండ్రి ఆకాశ విశాలాలు మా తండ్రి నీ మహిమను పట్టజాలం మా తండ్రి. మా మేధస్సుకు మా తండ్రి నీ మహిమా ప్రభావాలు అందవు. అయినా కూడా మా తండ్రి ఆ మహిమలో మేము పాలు పొందటానికి, నీ సాన్నిధ్యంలో మేము సంతోషించడానికి, నీ జీవవాక్యంతో మమ్మల్ని వెలిగిస్తూ మా తండ్రి ఆ వెలుగులో, నీ సిలువ వెలుగులో మా తండ్రి నీ వద్దకు వచ్చే విధంగా మా తండ్రి మమ్మల్ని రూపాంతరం చెందిస్తున్నందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ ధ్యానాన్ని మా తండ్రి నడిపించిన నీ కుమార్తె, మా సోదరి, మా సంఘ బిడ్డ, మా ప్రభా రత్నకుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆ బిడ్డకి ఇచ్చిన దైవ జ్ఞానం కొరకు నీకే స్తోత్రాలు. మా ప్రభువా, నీ కృపలో మా తండ్రి సునీల్ బాబు గారిను, రత్నకుమార్ని, సుశాంత్ను మా తండ్రి మరొక కుమారు దర్శించి దీవించమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో నిరీక్షణ మీద జ్ఞాపకం చేసుకుంటున్నాం. జాన్ శ్రీనివాసరావు గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి ఉన్న అస్వస్థత మా తండ్రి మీకు తెలుసు మా తండ్రి. గొప్ప దేవుడు మా తండ్రి, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మా తండ్రి. వారిద్దరిని దర్శించి మా తండ్రి పరిపూర్ణమైన స్వస్థతలో వారిని నడిపించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అలాగే మా ప్రభా జయప్రద గారిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిన్ను ప్రేమించి మా తండ్రి మాతో పంచుకుంటున్న సంతోషం కొరకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రభా కుమార్తె జన్మదినం సందర్భంగా మా తండ్రి వారు చేస్తున్న మా తండ్రి ఈ కార్యం కొరకు స్తోత్రాలు. ఆ చిన్న బిడ్డను మా తండ్రి ఎత్తుకొని ముద్దాడి మరిన్ని సంవత్సరాలు మా తండ్రి ఆ బిడ్డకు దయచేసి మా తండ్రి నీ చేతుల్లో ఆ బిడ్డను పెంచి పెద్ద చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. అలాగే మా తండ్రి జయప్రద గారి అస్వస్థతను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రభువా, నీ కృపలో మా తండ్రి మమ్మల్ని అందరినీ నిలవబెట్టే దేవుడు మా తండ్రి. మమ్మల్ని అందరినీ మా తండ్రి సజీవ లెక్కలో ఉంచే దేవుడు మా తండ్రి. మమ్మల్ని అందరినీ ఆరోగ్యంతో ఆయుష్తో మా తండ్రి నింపే దేవుడు మా తండ్రి.
నీ దాసురాల్ని దర్శించమని, ఆ బిడ్డతో మాట్లాడమని, నీ కృపలో నీ మహిమలో ఆ బిడ్డను మా తండ్రి పాలి భాగస్థులుగా చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో తిరిగి మా పడకలకు మేము వెళ్తూ ఉండగా మా ప్రభా, నీ నామం పేట మా తండ్రి సాతాన్ని బంధించండి మా ప్రభా. చెడ్డ కలలు రాకుండా మమ్మల్ని బాధించకుండా మా చుట్టూ మా తండ్రి నీ పరిశుద్ధ కంచె వేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. నీ చిత్తం అయితే మా ప్రభా, అది నీకు అంగీకారం అయితే మా ప్రభా, నువ్వు ప్రార్థన చేసిన విధంగా మా తండ్రి మరొక్క దినాన్ని మా తండ్రి మా జీవితాల్లో పొడిగించమని, మా పనిపాట్లలో సహాయం చేయమని, నీవే స్తుతి మహిమ ఘనత పొందమని, మా తండ్రి జన్మదినాన్ని చేసుకుంటున్న మా ప్రభా పాస్టర్ రంజిత్ ఓఫిర్ గారిని మా తండ్రి దర్శించి నీ పరిచయ కొరకు సిద్ధపడుతూ ఉండగా మా ప్రభా ఆసక్తిని, శ్రద్ధను, పట్టుదలను ఆ బిడ్డలో నించుమని, ఆయన్ను కుటుంబాన్ని దీవించమని, ఈ రాత్రికాల దీవులతో మాకు సెలవు దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసు స్వామి పేరు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయం, మా ఇలా ప్రభావం క్షమించిన ప్రకారం మా ప్రభావం క్షమించు, శోధనలో తేక దుష్మను తప్పించుము, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు, ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇక్కడ చేయని మనందరకు, జూమ్ లో ఉన్న మన విశ్వాసులకు సదాకాలము తోడై ఉండును గాక, ఆమేన్. మమ్ము నడిపించు నీదు కాపు కావలే, నీవు మమ్మును పోషించు, మమ్ము చేర్చు మందలో యేసునాథా ప్రియనాథా, మమ్ము విమోచించుమా, యేసునాథా ప్రియనాథా, మమ్ము విమోచించుమా, మమ్ము ఆదరించు యేసు, మాకు పాలకుండవు, పాప మార్గమందు నుండి ప్రేమతో దప్పించుమి, యేసునాథా ప్రియనాథా, మొరనాలకించుమా, యేసునాథా ప్రియనాథా, మొరనాలకించుమా.